హలో అండి, నేను మీ శశాంక్ ఫ్రమ్ అబ్సల్యూట్ అబ్రాడ్ అడ్వైజర్. సీరియస్గా యూఎస్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. ఫాల్ 2026 అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎస్, చాలామంది, చాలా తక్కువ మంది యూఎస్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ లేదండి, ఇది రైట్ టైం. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి చాలా తక్కువ మంది వెళ్తున్నారు. తక్కువ మంది వెళ్ళట్లేదండి, చాలా తక్కువ వీసాలు వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు, వాళ్ళు ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మనము స్టూడియస్ అయ్యుండి ప్రాపర్గా ఎగ్జామ్స్ జిఆర్ఈ అండ్ ఐఎల్టీఎస్ టోఫల్ మంచి స్కోర్స్ తెచ్చుకొని అకాడ్స్ బాగుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి ది బెస్ట్ లైక్ Tier 1 యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్ అడ్మిషన్ తెచ్చుకుంటారు. దాట్ టు కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి చాలా మంచి స్కాలర్షిప్స్ వస్తాయి. సో 2023-2024లో వీసా సక్సెస్ అప్రూవల్ చాలా ఎక్కువ ఉండండి, వీసా అప్రూవల్స్. బట్ కమింగ్ డౌన్ డ్రాస్టిక్లీ ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇప్పుడు 10 members వెళ్తే ఒక 1 or 2 people మాత్రమే వీసా వచ్చేవి. కానీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందండి, ఇట్స్ గెటింగ్ బెటర్. సో ఈ క్రైసిస్లోనే నువ్వు వెళ్ళి, నువ్వు స్టూడియస్ అయితే, నువ్వు బాగా చదివితే, నువ్వు క్లాస్లో మంచి నాలెడ్జ్ తెచ్చుకొని అక్కడ ఎగ్జామ్స్ నీట్గా క్లియర్ చేసి మీరు జాబ్ కొట్టగలిగితే దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ. నేను చెప్పేది కరెక్ట్ అండి, క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలి. మీరు ఇప్పుడు ఈ సెప్టెంబర్కి మీరు వెళ్తే మీరు ఒక 1.5 year తర్వాత మీరు మాస్టర్స్ పాస్ అయినప్పుడు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది మార్కెట్లో, ఎందుకంటే మిగతా వాళ్ళు రావట్లేదు కాబట్టి. అప్పటికక్కడ ఉన్న కొంచెం మీ సీనియర్స్ అందరికీ జాబ్స్ వచ్చేసి ఉంటాయి, కొంతమంది రిటర్న్ వచ్చేసి ఉంటారు, లేదా కొంతమంది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్కి వెళ్ళి ఉంటారు, వేరే కంట్రీస్కి వెళ్ళి ఉంటారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటున్నారా? ఎస్, ఎలా ప్లాన్ చేయాలి, మీ ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు మనము ఏ కోర్స్కి వెళ్తే మనకు ఎందులో ఫ్యూచర్ ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేయాలనుకుంటే మా ఆఫీస్కి రండి. నేను మీతో పర్సనల్లీ 1-on-1 కూర్చొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు హైదరాబాద్ నుంచి కాకుండా వేరే సిటీస్లో ఉన్నారా? ఎస్, అపాయింట్మెంట్ తీసుకొని నాకు జూమ్లో కానీ లేకపోతే నాకు వీడియో కాల్ కానీ డెఫినెట్లీ మీ పిల్లల్ని ప్రాపర్ కంట్రీకి, ది బెస్ట్ యూనివర్సిటీకి మీ పాకెట్ నుండి బడ్జెట్లో పంపించే బాధ్యత మాది. మేము ఈ ఎడ్యుకేషన్ హెల్పే కాకుండా మీకు ఆర్థికంగా మీకు బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తామండి. సో సీరియస్గా ఉన్న పేరెంట్స్, అమెరికా ఈజ్ ఎవర్ గ్రీన్ కంట్రీ అండి. అమెరికా ఏమీ పడిపోలేదు, అమెరికాకి ఏమీ ఇబ్బంది లేదు. అమెరికా డాలర్ రోజు ఇంకా చాలా పెరుగుతుంది. సో అమెరికా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ అమెరికా ఈజ్ ఎవర్ గ్రీన్ సిన్స్ లాస్ట్ 50 years. సో అండి, అక్కడ ఏదో ఆర్థిక మాంద్యం ఉందనో, అక్కడ యూనివర్సిటీస్ డిగ్రేడ్ అయ్యాయనో, అక్కడ కంట్రీ షట్ డౌన్ అయిందో, ఇట్లాంటివి ఏమీ లేవండి. కంట్రీ ఈజ్ బికమింగ్ మోర్ స్ట్రాంగ్ ఎవ్రీ డే. సో గైస్, ఇది రైట్ టైం. క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోండి. మీ స్టూడియసా మీకు మంచి యూనివర్సిటీ తెప్పించి, ది బెస్ట్ స్కాలర్షిప్ తెప్పించి, మీకు వీసా ట్రైన్ చేసి వీసా ఇప్పించే బాధ్యత మాది. అబ్సల్యూట్ అబ్రాడ్ అడ్వైజర్, ఈ పేరు గుర్తుపెట్టుకో. కింద నెంబర్కి కాల్ చేయి, అమెరికా డ్రీమ్స్ చేజ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.